ఎదురా ఇప్పేది అరే పైసలు వచ్చినాయిరా వచ్చినాయి 1000 రూపాయలు. కానీ మంచి చేసినావుగా దెబ్బ నాకు. అని కట్టనే చేయాలరా. ఎద్దులో పెరిగింది కానీ మైండ్ పెరగలేదా. వాడిరా మన బ్యాంకు మస్తు పైసలు దుబ్బలిసినరా వాడు. అవ్వ నీ ట్రిక్ మస్తుందిగా. నువ్వు నేను కలిసిన మాకు మంచి మంచి దగ్గర పైసలు కమ్మంచచ్చు మనం. అరే నీకెందుకురా నేను ఉండ కదరా. ఏం రాజ్ ఎట్లుంటావు మరి? సరే బా, మీరు రమ్మంటే వస్తా, రమ్మంటే పోతా. నాదేముందా? సరే సరే అందరూ మంచి ఫ్రెష్ అవ్వండి. అడ్మిషన్ ఫోన్ చేయండి. సరే మంచి ప్లాన్ చేద్దామండి. ఏమంటారా? రెడీగా రెడీగా. హలో హలో ఏడున్నావురా? మరి ఏమైనా డబ్బులు తీసుకురామాట? ఏమైనా సాల్వాలు పీరు ఏమైనా బొట్టు బిట్టు ఏమైనా పెడతాం మరి నీకు. అవునా తొందర రాబే. నువ్వు అడవికి వచ్చి అదే సేపు అవుతుంది. ఎప్పుడు వస్తావురా? తొందరరా. పెళ్ళికేస్తున్నా అవురా? మరి ఎందుకు లేట్ అయిందిరా? ఈ అవయ్య గంట స్నానం చేస్తాడు, అర్ధ గంట బట్టలు వేసుకుంటాడు, ఇంక కర్రీ ముఖానికి మళ్ళీ ఇసులు పౌడర్ పెడతాడు. ఏడా అచ్చకరా లేట్ అయింది. ఇక ఏం చేస్తావు? అవురా, నువ్వు తెల్లగా ఉన్నావారా? అవురా మరి వాళ్ళు అన్నీ తప్పారా? కరెక్టే కదరా? అవునుకంటే కొంచెం తెలియనే ఉన్నదా. కనిపిస్తుంది పాటు మన జిడిగిందో. సరే సరే పట్టువా, ఇప్పుడు వచ్చిన దాని గురించి మాట్లాడు. అరే సరే సరే కానీ పచ్చిన పైసలు మందానమ్మా. అంటున్నావు మేము మంది ఎప్పుడు తాగలే. రాజు అంటే మీరు ఇప్పుడు మందాలేనా? ఎప్పుడు నువ్వు రాదు మంది బయటకేం చూసింది కానీ ఇప్పుడు తాగలేదు. అరే అవులాగా మనకి సీసాలు వస్తున్నాయి, గడ్డలు వస్తున్నాయి. ఇంకేం తాగుతారా మందు? వైన్స్లో పోతే మనం చూసి సీసాలు భయపడాలి. మన ఇంట్లో కూడా తెలిసింది అనుకో, అప్పుడు మన వెనకాలే. అంటే భయపడుతుర్రా? మా ఊర్లో దుమ్ము దుమ్ము లేపినాం తాగుడు. మా అమ్మమ్మ ఇంటికి వచ్చి కాబట్టి మందర తక్కువ తాగుడు. ఆడుంటే దుమ్ము దుమ్ము చక్కెర అవుతున్నాయి. ఇట్లా కూర్చుంటే రాకుండా వారా పారా తాగుదామంటే ఇట్లా వస్తారు. మీరేమైరా ఏం ఇంట్లోకి దొరికొచ్చినావు? పైసలన్నీ నిన్న అయిపోయేటట్టున్నాయి. అరే అయిపోయినరా. మళ్ళా పోదాం, మళ్ళీ గెలుచుకోదాం పైసలు. ఏమరా? అంతేవా, నువ్వు ఎట్లా అంటే అట్లా. మన ట్రిక్ తెలుసు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం ఎంజాయ్మెంట్. పరి నడుపుదాం పరి. Polo. Mami, no te preocupes, aunque la vida va a cambiar. A pesar de todo, లోపట్నా? igual. Y pase lo que pase, tú sabes bien que nuestro amor lo voy a cuidar. భయ్యా ఏమైందివా? చి డస్ట్ ఉంది అసలు. యాడుందివా? అలాగా డస్ట్ ఉందని చెప్పాలరా. వాడొచ్చి క్లీన్ చేస్తారా. పుణ్యానికి కారా పైసలు ఇస్తలేమా? మూతవారి కొట్టాలరా వారి. చెప్పండి సార్. క్లీన్ చేయలేదు అంతా. సార్ ముందే క్లీన్ చేశాను సార్. దుమ్ముందా నాకు క్లీన్ చేయు. ముందే క్లీన్ చేశాను సార్. పైసలు ఇస్తలేమా? సరే సార్ చేస్తాను. చేయి తొందరగా మరి. ఆర్డర్ చెప్పండి సార్. 3 బీర్లు 3 బిర్యానీలు తెస్తాను సార్.
వేడి వేడి తీసుకురా. సరే సార్. ఏమన్నా ఒకటి ఇస్తున్నావు? ఒకటే ఇస్తాం సార్ మేము. బాబు మేము ముగ్గురం తింటలేమా? ముగ్గురం పైసలు ఇస్తలేమా? తీసుకురాబో. పుణ్యానికా పైసలు ఇస్తలేమా? పో తీసుకురాబో. సరే సార్. ఎందుకు అట్లా అంటున్నావు? ఏం కాదు రవారి. రావులాగా అట్లి భద్ర ఎత్తికడి. ఎదురా ఇప్పేది. ఇచ్చి పడేస్తున్నావు. అరే తినరు తినరే తినరే గట్టి తినరా. అరే పోయిరా పోయి. సోడియా బురుగు బ్రష్ వస్తున్నాయిరా ఇక్కడ చేసు. ఇది ఎట్లా పోయాను తెలుసా నీకు? చూపిస్తా చూడు ఎట్లా పోయాను. ఇట్లా మంచిగా కారం తీసుకొని చేతు గద్దుకొని రౌండప్ దింపి లోపట. అర్థమవుతుందా? ఇప్పుడు గ్లాస్లో పోస్తే బురుగు కాదు బురుగు సుక్క కూడా ఉండదురా. అరే ఎట్లా పోసినారా? ఇదిరా పోసే పద్ధతి. అబ్బా నువ్వు నిజంగా తోపువా. మరి ఏమనుకుంటున్నావురా? నేను మా ఊర్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద అన్నం దొరకపోతుండే. ఎందుకు అనుకుంటున్నావురా? ఓన్లీ మందు పోయినకే దొరకపోతుండే. సుక్క తేడా లేకుండా వస్తుంటే నా ముంగట మిషన్ కూడా పనికిది రవారి. రే తిండ్రా రే. గడ్ అయిపోయిందా భయ్యా? చెప్పండి సార్. ఉల్లెడ్ అయిపోయింది తీసుకురాపో. ఇందాకే తెచ్చాను కదా సార్. అన్నం అయిపోయిందన్నా తీసుకురాపో అన్నా. పుణ్యానికా పైసలు ఇస్తలేమా? పో తీసుకురాపో. సరే సార్. చేదుంది. తినగా రాను వేపాకు తిజగా ఉండును. తాగా రాను బీరు తిజగా వచ్చారా రాజు. తాగురా తాగు. అవ్వా మా ఊరికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మాతో జాన్జబా కలిసిపోయాను. మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ దోస్తులతో ఎట్లుంటుంటివే? ఒకటి చెప్పువా మీ దోస్తులతో ఉన్నది. మౌరానా మా దోస్తులతోటి కథ వేరుంటుండేరా. ఫుల్ ఎంజాయ్మెంట్. మీది ఏదైనా కామెడీ సీన్ చెప్పువా ఒకటి. గవని ఇప్పుడు ఎందుకురా? చెప్పువా ప్లీజ్ చెప్పువా. అవును వ్యాట్ చెప్పువా. ఓ 3 సంవత్సరాల ముందు దసరా ముందురా. ఎట్లయితే మంచి దిట్టంగా ఉన్నావు నువ్వు. నేను నీ లెక్కలే మంది మీద ఏడవా. అవురా కరెక్ట్గా చెప్పినావు. ఎప్పుడు మంది మీద ఏడుస్తాడు. నిండే సంసారం నీ రోజు కూడా మంగళవారం కూడా ఎందుకు పట్టి అనవసరంగా. ఇప్పుడు మన గురించి ఎందుకులే, పోదాం పని. అరే అనిల్, అరే ఏమైందిరా గట్లా? ఏమైందిరా గట్లా? కుసోకురా మళ్ళీ మంచం మిరుతమా నన్ను చంపేస్తారా. అబ్బా ఏమైందిరా గట్లా? అబ్బా కడుపులో మడుతుందివే. ఏముందిరా, పుణ్యానికి వచ్చిన పరతలు అక్కడ తాగిండు, అందుకే గిట్లా అయింది. అవునన్నా, ఇడు మంది మంగళవారం మన సోమవారం అంటాడు అన్న. ఇడు
అరే ఆ మంది కాదురా చచ్చిపోయే మందిరా వారి అంతేం బాధ వచ్చింది నీకు మందానికి? మన ఆయన బట్టలకు బదిలీ మండి లేడువే అందుకే అయినవే. పైన సూర్యుని పోతావు నువ్వు. మండే మంది ఎంత అయినవరా? మండం తాగదా? అవులా కానీ వారా అని పానం మీద ఉంటావు నువ్వు పక్క పక్కన అవుతావు. ఏమంది తాగినవరా నువ్వు చెప్పురా రే. ఏం డబ్బునేమో వారికి మంది అయినవే. అబ్బా మండుతుంది. అరే ఇది ఎలకల మందిరా. అవులా కానీ వారా ఇది గడ్డి మందిరా ఇది. ఇది ఎలకల మందు కాదు, గడ్డి మందు కాదు, ఇండ్రి నిత్తులు ఇవి. ఇది అవలాడ అవుతాడరా, ఇంటి నిత్తులు ఇంట్లో నింపుతారా. ఇది ఎలకల మందే. ఇదే నారా నువ్వు తాగింది. అబ్బా అరే దానికోసం నీకు ప్రైజ్ మనీ ఇస్తామని రారా, దాన్ని పట్టుకుని నువ్వు ఆడుతురేమ్రా. బయలుపడ్డదిరా పిల్ల అంటే తిన్నగా తీస్తామంటారేమ్రా. అబ్బా నేను దాయింది కూడా మీకు సంద అయిందిరా. అరే అసలు బురుగొస్తలేదేమ్రా ఇంకా నీకు? బురుగా చెట్టు చెప్పరా మరి తాతుపా మరి. నా బాధ నాకు అంటే మీ బాధ మీకుందేమ్రా. బురుగు బురుగు అంటారు అప్పటి నుంచి. అబ్బా సరే సరే బాధపడక కానీ ఎట్లా మరి అంబులెన్స్కి ఫోన్ చేద్దామంట? ఏమ్రా చేద్దామురా మరి. మరి నీకు నంబర్ తెలుసారా మరి? 100నే కదా. అవులాగా 100 ఫైర్ ఇంజిన్ వద్దురా, 102 అనుకుంటా. కానీ వారా 102 పోలీసు వాళ్ళదిరా. 100 కాదు, 102 కాదు, 106. ఇదంతా కాదు కానీ సపరేట్గా అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం రా భయ్. అరే నేను దైన మందు కన్నా మీ మాటలకి తెచ్చిపెట్టట్టున్నారా. అబ్బా ఇదేం కోసారా. అన్న ఈడ ఒక డబ్బు ఉండే కానీ. ఈ డబ్బనేనారా? అవునన్నా అదే. ఈ మందు డబ్బుతో నీకేం పనిరా? అన్న అది మందు కాదన్నా, నేను కలుపుకున్న రసన. తమ్ముడు తీసుకురా, తీసుకుని ఆడుకుపోయి కొన్నాడు. సరే సరే అన్న. అరే నువ్వు మందు తాగలేవు ఏం తాగలేవు, నీకు కడుపు ఎట్లా మండుతుందిరా నీకు? అవునరా నిజంగా నాకు ఎందుకు మండుతుందిరా. అరే పొద్దున పచ్చి ఉప్పగల కారంతో తినరా, అందుకే కావచ్చు మండుతుంది కడుపులా. అట్లా వారి భయ్యా ఇరవై చెప్పండి సార్. అన్నా సోంపు దేపానా. సార్ అది టేబుల్ కన్నా తీసుకోవాలి సార్. అట్లా తీసుకురావా? ఎందుకు నువ్వు పో తీసుకురా పో పో. సరే సార్ తెస్తా. ఏ తెలుసు కదా పో తీసుకురా పో. అట్లా చూస్తున్నావు. అరే బాబుల్ బిల్తో పాటు టిప్పు కూడా మొక్కను పడేరా. సరే అనిల్. అనిల్ ఏమైందిరా? పైసలు ఇంటికాడనే మర్చిపోయినావా?